మేము ఎలక్కి వెళ్తే మీరు ముందుకు రాదు. వందే మాతరం సుజలాం సువరం వందే మాతరం సుప్రచుమిని పుల్లకుసుమితాసిని సుమధుర భాషిణి సుకలాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. జై హింద్. దేశ ప్రజలకు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు విశాఖపట్నం అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు ఎంతోమంది దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే ఎంతోమంది ప్రముఖులు రాజ్యాంగాన్ని రచించి దేశ సంస్కృతిని ఈ భౌలోక స్వరూపాన్ని కూడా మార్చే విధంగా ఒక రాజ్యాంగాన్ని రచించి మన వనరులను ఎలాగ ఉపయోగించుకోవాలి, మన దేశంలో ఉన్నటువంటి వివిధ మతాలు కులాలు అందరినీ కూడా ఏ విధంగా మనం పరిపాలించాలి, సమాజాన్ని నిర్మించాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక అద్భుతమైన పరిపాలన రావాలని చెప్పేసి కోరుకున్నారు. కాబట్టి ఇవాళ అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి ఇవాళ మళ్ళీ మనం అదే రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటూ ఎక్కడ కూడా హెచ్చుతగ్గులు లేకుండా దేశాన్ని పరిపాలిస్తూ ఒక పక్క మోడీ గారు, మరో పక్క ముఖ్యమంత్రి గారు, మరో పక్క మా డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ఇవాళ అద్భుతమైన పరిపాలన అందిస్తూ ప్రజల యొక్క బాగోగులు చూసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి పెట్టుబడులతో అద్భుతంగా అభివృద్ధికి ముందుకు వెళ్తూ ఉన్నాం. రానున్న రోజులు ఇంకా ముఖ్యంగా ఒక విశాఖపట్నం తీసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి జరుగుతుందో మీ అందరూ కూడా తెలుసు. రానున్న రోజుల్లో అద్భుతమైన పెట్టుబడులతో సుమారు ఒక సాఫ్ట్వేర్లోనే 5 లక్షల ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సో రానున్న రోజుల్లో అభివృద్ధి పదంలో ఒక ఉదాహరణకి ఒక విశాఖపట్నమే తీసుకోండి. సో ఆ విధంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. దేశ ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విశాఖ నగర జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ అధ్యక్షులు విశాఖపట్నం శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ అదేవిధంగా ఏదైతే మన పెద్దలు రాజ్యాంగం ఏర్పాటు చేసి 1950 జనవరి 26న ఏర్పరిచినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ అదేవిధంగా మన నవ సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఒక మంచి రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావులతో రూపొందించి దాన్ని అమలులోకి తీసుకురావడం వల్ల ఈరోజు సాధారణ ప్రజలు కానీ అదేవిధంగా ఎవరైతే దేశ ప్రజలు అందరూ కూడా ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా ఈరోజు ఏమనుకోదు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది.